బాలింతలకు ఎంత అవసరము, గర్భిణీ స్త్రీలకు ఎంత అవసరము, అదేవిధంగా చిన్న పిల్లలకు ఎంత అవసరము, దాంట్లో ప్రోటీన్లు ఎంత అవసరము, విటామిన్లు ఎంత అవసరము, కార్బోహైడ్రేట్లు ఎంత అవసరము, సో అదేవిధంగా చూసినట్లయితే సో రకరకాల మినరల్స్ ఖనిజ లవణాలు ఎంత అవసరము అనేది నిన్నటి క్లాస్ లోపల మనం చూసినామండి. సో దెన్ అదేవిధంగా ఇక ఇవాళ చూసినట్లయితే మనకు ప్రధానంగా ఈ టాపిక్ లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సో ప్రెగ్నెంట్ గైడ్ లైన్స్, అంటే సో ప్రెగ్నెంట్ మీల్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటది, సో గర్భవతి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఏ సమయంలో ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి, సో దెన్ అంతేకాకుండా సో బాలింతలు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి అనేది సో ఇవాళ క్లాస్ లోపల మనం చూస్తున్నామండి. సో ప్రధానంగా గర్భవతి అయినటువంటి స్త్రీ అంటే గర్భిణి ప్రధానంగా శారీరకంగా ప్లస్ మానసికంగా, ఎట్లా అండి, శారీరకంగా మానసికంగా సిద్ధంగా అంటే దృఢంగా ఉండాలి, ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు గర్భిణికి. అంతేకాకుండా సో ఈ గర్భిణి ఆరోగ్యంగా ఉండాలి ప్లస్ ఆరోగ్యవంతమైనటువంటి శిశువుకు జన్మనివ్వాలి. కాబట్టి తల్లి తీసుకునే ఆహార పదార్థాలు అతి ముఖ్యమైనటువంటివి. ఆహారం అనేది అతి ముఖ్యమైనటువంటిది. క్లియర్? సో కాబట్టి ఈ గర్భిణీ స్త్రీ గర్భం ధరించినప్పటి నుంచి డెలివరీ వరకు సుమారుగా ఎంత అంటే 7 నుంచి 10 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఎంత బరువు ఉంటుందండి? 7 నుంచి 10 కేజీలు, అంటే ఉండాల్సినటువంటి బరువుకు అడిషనల్ గా ఒక 10 కేజెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆమె 45 కనుక ఉన్నట్లయితే ఒక 10 కేజీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ సమయం లోపల గర్భవతి స్త్రీ 10% అంటే 10 కేజీల బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల ఆరోగ్యవంతమైనటువంటి శిశువుకు జన్మనివ్వాలి. కాబట్టి తల్లి ఆరోగ్యం బాగా ఉండాలి. సో అదే విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా ఉండడం కోసము ఏం తీసుకోవాలి తల్లి అంటే కార్బోహైడ్రేట్లు ఎంత తీసుకోవాలంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీ కార్బోహైడ్రేట్లను ఎంత తీసుకోవాలి అంటే 200 కిలో క్యాలరీల కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. ఎంతండి? 200 కిలో క్యాలరీల కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. ఇక ప్రోటీన్లకు వచ్చేసరికి చూసినట్లయితే సో ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి గర్భం ధరించినటువంటి స్త్రీ అంటే 15 నుంచి 50 కిలో క్యాలరీల ప్రోటీన్లను తీసుకోవాలి. సో ప్రోటీన్ల విషయానికి వస్తే 15 నుంచి 50. అదే విధంగా చూసినట్లయితే కార్బోహైడ్రేట్లు 200 కిలో క్యాలరీలు తీసుకోవాలి. ఇలా ఇంకా వన్ ఆఫ్ ది ముఖ్యమైనటువంటి మినరల్స్ ఏంటిది అంటే కాల్షియం. కాబట్టి సో కాల్షియము తీసుకునే ఫుడ్ లో ఒక 1 గ్రాము కాల్షియం ఉండేటట్లు చూసుకోవాలి. దాంతో పాటు విటమిన్ ఏ కంటి చూపుకు అంటే తల్లికి శిశువుకు అవసరం అవుతుంది. కాబట్టి సో ఆ విటమిన్ ఏ అనేది 600 IUలు ఉండేటట్లు చూసుకోవాలి. ఓకే. సో ఇక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మినరల్ ఏంటిది అంటే ఫెర్రం. కాబట్టి ఇదేమో విటమిన్ ఏ. సో ఫెర్రం కాబట్టి ఈ ఫెర్రం ఎంత ఉండాలి అంటే 38 mgలు ఉండేటట్లు చూసుకోవాలి. అంటే తల్లికి ప్లస్ అదే విధంగా పెరుగుతున్నటువంటి బిడ్డకు ఇవన్నీ ప్రధానంగా అవసరం. కాబట్టి సో గర్భిణీ స్త్రీ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. సో అదే విధంగా ఆరోగ్యవంతమైనటువంటి శిశువుకు జన్మనివ్వాలి అనంటే తల్లి ఆరోగ్యము తల్లి తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వయసులో తల్లి సో ఈ సమయంలో 7 నుంచి 10 కేజీల బరువు అడిషనల్ గా ఉంటుంది. దెన్ ఆ గర్భిణీ స్త్రీ కార్బోహైడ్రేట్లు 200 కిలో క్యాలరీలు తీసుకోవాలి. ప్రోటీన్లు అయితేనేమో 15 నుంచి 50 కిలో క్యాలరీలు తీసుకోవాలి. సో కాల్షియం అయితే 1 గ్రామ్ కాల్షియం ఉండేటట్టు తీసుకోవాలి తల్లి తీసుకున్న ఆహార పదార్థంలో. విటమిన్ ఏ అయితే రెటినాల్ ఆర్ కెరాటిన్ 600 IUల చొప్పున తీసుకోవాలి. దెన్ ఫెర్రంకి వచ్చేసరికి 38 mgల ఫెర్రంను తీసుకోవాలి. ఓకేనా? సో ఇక అంతేకాకుండా
గర్భిణీకి కావలసినటువంటి ఫుడ్ ఏంటిది అంటే ప్రధానంగా పప్పులు ఎక్కువగా ఏమేం తీసుకోవాలి అంటే సో పప్పుల విషయానికి వచ్చేస్తే పప్పులు ఒక 60 గ్రాముల పప్పులు తీసుకోవాలి. ఎంతండి? సో 60 గ్రాముల పప్పులు 60 గ్రాములు తీసుకోవాలి. 60 గ్రాముల పప్పు ఉండాలి. దెన్ అంతేకాకుండా ఆకుకూరలు ఒక 100 గ్రామ్స్ ఉండే విధంగా చూడాలి. నెంబర్ 2 ఏమంటున్నా, ఆకుకూరలు ఒక 100 గ్రామ్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే తల్లి ప్రధానంగా తీసుకోవాల్సిన ఏంటిది అంటే పప్పులు, ఆకుకూరలు, అదే విధంగా ఇక ధాన్యాలకు సంబంధించినట్లయితే ఈ ధాన్యాలు 475 గ్రాముల ధాన్యాన్ని తీసుకోవాలి. అంటే వరి గాని, గోధుమ గాని, సో జొన్న ఇలాంటి ధాన్యాన్ని ఎంత తీసుకోవాలి తల్లి అంటే 475 గ్రాముల ధాన్యాన్ని తీసుకోవాలి. దాని అంతేకాకుండా సో ప్రధానంగా ఇంకా దుంపలు ఒక 50 గ్రాములు ఉండేటట్లు చూసుకోవాలి. అంటే తినే ఫుడ్ లోపల 50 గ్రాముల దుంపలు ఉండేటట్టు చూడాలి. సో దుంపలు 50 గ్రాములు, చిలగడ దుంప కానీ, బంగాళదుంప కానీ, అంటే సో ఈ దుంపలకు సంబంధించింది ఏంటంటే 50 గ్రాములు ఉండాలి. ఒక 250 ml పాలు తీసుకోవాలి ప్రతిరోజు. సో పాలు ఎంత ఉండాలి అని అంటే తల్లి తీసుకోవాల్సిన పాలు 250 ml. అంటే గర్భం ధరించినటువంటి స్త్రీ పాలు ఎంత శాతంలో తీసుకోవాలంటే 250 ml. ఇక ఫ్యాట్స్, నూనెలు ఎంత తీసుకోవాలి అని అంటే ఫ్యాట్కి వచ్చేసరికి 25 ml ఫ్యాట్ను తీసుకోవాలి. ఫ్యాట్ విషయానికి వచ్చేస్తే దెన్ అదే విధంగా చక్కెరలు ఎంత తీసుకోవాలి అంటే చక్కెరలు 30 ml చొప్పున తీసుకోవాలి. చక్కెరలు. సో అడిషనల్ గా మిగిలిన పదార్థాలు ఒక 40% తీసుకోవాలి. అంటే సో ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ 25% కనుక చూసినట్లయితే నూనెలు తీసుకోవాలి. అంటే ఆయిల్ 25 ml. దెన్ అదే విధంగా చక్కెరలు కానీ, బెల్లం కానీ ఎంత తీసుకోవాలి అని అంటే సో చక్కెర ప్లస్ బెల్లం 30 ml. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సో గర్భం ధరించినటువంటి స్త్రీకి కావలసిన ఆహార పదార్థాలు ముఖ్యమైన ఏంటిది అంటే పప్పులు ఒక 60 గ్రాములు ఉండాలి, ఆకుకూరలు 100 గ్రామ్స్ ఉండాలి, ధాన్యము 475 గ్రాములు ఉండాలి, దుంపలు 50 గ్రాములు ఉండాలి. ఇక పాల విషయానికి వచ్చేస్తే పాలు 250 ml పాలు తీసుకోవాలి. ఆయిల్ ఎంత తీసుకోవాలంటే 250 ml ఆయిల్ తీసుకోవాలి. చక్కెరలు ఎంత తీసుకోవాలి అంటే 30 ml చక్కెరలు, బెల్లము, స్వీట్ వంటి పదార్థాలు కేవలము ఒక 30 ml ఉండేటట్లు తీసుకోవాలి. క్లియర్? సో ఇక అంతేకాకుండా గర్భవతి యొక్క భోజన మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి అంటే మెనూ ప్రకారం తీసుకోవాలి కాబట్టి గర్భిణి. సో ఫస్ట్ ఏంటిది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రధానంగా సో గర్భిణి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏం చేసిరట ఒక 6 రకాలుగా దీన్ని వర్గీకరించిరట. అంటే 6 సమయాల లోపల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఏంటి ఈ 6 సమయాలు అంటే నంబర్ 1 ఏమంటున్నా, సో నంబర్ 1 బెడ్ టీ అట. బెడ్ టీ అంటే సో ఉదయం లేవగానే బెడ్ టీ తీసుకోవాలట. అంటే సో టీ సమయం ఎప్పుడు బెడ్ టీ సమయం. నంబర్ 1 ఏమంటున్నా, బెడ్ టీ సమయం లోపల ఈ బెడ్ టీ సమయం. సో ఈ బెడ్ టీ సమయం లోపల ఏం తీసుకోవాలి తల్లి అంటే పాలు, చక్కెర, టీని తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? పాలు ప్లస్ చక్కెర తర్వాత టీ అంటున్నా. అంటే సో ఇప్పుడు ఆ టీ తీసుకుంటుంది కాబట్టి టీ లోపల పాలు ఉంటుంది, చక్కెర ఉంటుంది, అదే విధంగా చూసినట్లయితే టీ పౌడర్ ఉంటుంది. ఇది ఎంతెంత శాతం తీసుకోవాలి అని అంటే సో ఈ పాలకు వచ్చేసరికి 10 mgల 10 గ్రాముల పాలను తీసుకోవాలి. చక్కెరకు వచ్చేసరికి 8 గ్రాముల చక్కెరను తీసుకోవాలి. బెడ్ కాఫీ అంటాం కదండి. సో ఆ బెడ్ సమయం లోపల తల్లి ఏం తీసుకోవాలంటే టీని తీసుకోవాలి. సో ఈ టీలో ఏమేమి ఉండాలి అంటే పాలు ఉండాలి, చక్కెర ఉండాలి, అదేవిధంగా టీ ఉండాలి, టీ పౌడరు. ఇప్పుడు టీ పౌడర్ ఎంత ఉండాలి అంటే 4 గ్రాములు ఉండాలి.
ఎప్పుడు? సో బెడ్ కాపీ సమయం లోపల తల్లి తీసుకోవాల్సింది ఏంటిది అని అంటే సో ఇంత మొత్తం లోపల తీసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ నేను చూసినట్టయితే ఇక బ్రేక్ఫాస్ట్ అంటాం కదండి, అల్పాహారము. నెంబర్ 2 ఏమంటున్నా, అల్పాహారము. అల్పాహారం లోపల తల్లి ఏం తీసుకోవాలంటే సో పాలను తీసుకోవచ్చు, బ్రెడ్ను తీసుకోవచ్చు, గుడ్లను తీసుకోవచ్చు. సో పాలు, గుడ్లు, అదే విధంగా బ్రెడ్ను తీసుకోవాలి. సేమ్ యాజ్ ఈజ్ అది అలాగే పెట్టుకుంటే సో పాలు ఎంత తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అంటే సో 7 గంటల నుంచి 8-9 ప్రాంతంలో అంటే 9 లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లోపల ఏముండాలి సార్ అంటే సో పాలు ఉండాలి. ఎంత తీసుకోవాలి పాలు అంటే 120 గ్రాముల పాలను తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో గర్భవతి 120 గ్రాముల పాలను తీసుకోవాలి. అదే విధంగా చక్కెరలను ఎంత చక్కెర తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాము 8 గ్రాముల చక్కెరను తీసుకోవాలి. సో చక్కెర ఎంత? 8 గ్రాములు. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ లోపల ఎగ్ సో బాయిల్డ్ ఎగ్ తీసుకున్నప్పుడు గుడ్డు సో ఆ గుడ్డు నుంచి మనకు 40 గ్రామ్స్ ఎనర్జీ మనకు లభిస్తూ ఉంటుంది. సో 40 గ్రామ్స్. ఇక బ్రెడ్ తర్వాత అదే విధంగా బ్రెడ్ కు సంబంధించినటువంటి వెన్న గాని అంటే నెయ్యి తీసుకున్నప్పుడు సో బ్రెడ్ ఒక 50 గ్రాములు ఉండేటట్లు చూడాలి. బ్రెడ్ 50 గ్రామ్స్ బ్రెడ్ తీసుకోవాలి. దాని అంతేకాకుండా సో ఒక 10 గ్రామ్స్ దాంట్లోపల వెన్న ఉండేటట్లు చూడాలి. వెన్న ఒక 10 గ్రామ్స్ ఉండాలి. ఎప్పుడండి ఇది? అల్పాహారం లోపల బ్రేక్ఫాస్ట్ లో తల్లి ఏమేమి తీసుకోవాలి అంటే పాలను, చక్కెర, గుడ్డు, బ్రెడ్, వెన్నను తీసుకోవాలి. మనకి ఇక్కడ ప్రధానంగా దేన్ని బేస్ చేసుకుంటామంటే సో అల్పాహారంలో తల్లి తీసుకోవాల్సినటువంటి ఆహారము. ఫర్ ఎగ్జాంపుల్ అన్నము అని ఇచ్చినాం అనుకోండి, అల్పాహారంలో తల్లి తీసుకోనటువంటి ఆహారము ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి గుడ్డు, ఆప్షన్ సి బ్రెడ్, ఆప్షన్ డి ఫుడ్ అని అన్నాం అనుకోండి. అంటే సో ఏది అన్నము అని అన్నాం అనుకోండి, ఆన్సర్ ఏం కావాలి అంటే అన్నం కావాలి. కాబట్టి సో ఆ బేస్ లోపల క్వశ్చన్ ఏం చేయాలంటే మనము చూసుకుంటూ ఉండాలి. సో బెడ్ కాఫీ లోపల కేవలం టీ తీసుకుంటున్నాం, అందులో పాలు, చక్కెర, టీ అంత ఉండాలి. దెన్ ఇక మధ్యాహ్న ఆహారము అంటే ఇప్పుడు లంచ్ కాదండి, సో లంచ్ కన్నా కొంచెం బిఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1కు లంచ్ చేస్తున్నామంటే 1 కన్నా ముందు దాన్ని ఏమంటామంటే మధ్యాహ్న ఆహారం. నెంబర్ 3 అంటే ఏమంటున్నా మధ్యాహ్న ఆహారం. ఈ మధ్యాహ్న ఆహారం లోపల ఏం తీసుకుంటున్నాము అనంటే ఏదైనా జ్యూసును తీసుకోవాలి. క్లియర్ అండి? సో ఏదైనా జ్యూసును తీసుకోవాలి. ఆ జ్యూస్ లోపల చక్కెర ఎంత ఉండాలి అంటే ఒక 10 గ్రామ్స్ చక్కెర ఉండాలి. 10 గ్రామ్స్ చక్కెర ఉండే విధంగా ఏదైనా జ్యూసును తీసుకోవాలి. అంటే సో లంచ్ కన్నా ముందు మధ్యాహ్నం సమయం లోపల సో మధ్యాహ్న ఆహారం లోపల ఏం తీసుకుంటున్నామంటే ఏవైనా జ్యూసులు తీసుకోవాలి. ఓకేనా? నిమ్మరసం కానీ లేదా అదే విధంగా సో యాపిల్ జ్యూస్ కానీ లేదా రకరకాల జ్యూసులు ఉంటాయి కదండి, ఆ జ్యూసులను మధ్యాహ్న ఆహారానికి ముందు తీసుకోవాలి. దెన్ మధ్యాహ్న భోజనము 4th ఏమంటున్నా మధ్యాహ్న భోజనం లోపల గర్భిణీ స్త్రీ మధ్యాహ్న భోజనంలో గర్భం ధరించినటువంటి స్త్రీ ఏం తినాలి సార్ అనంటే నెంబర్ 1 అన్నమును తీసుకోవాలి. అన్నంకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెంబర్ 2 ఏమంటున్నా రాజుమా. రాజుమా అంటే సో రాగులు, రాగికి సంబంధించినటువంటి రొట్టె గాని రాగి జావ గాని తీసుకోవాలి. సో అన్నము అదే విధంగా రాగులు తీసుకోవాలి. తర్వాత చపాతీలు కూడా తినొచ్చు, చపాతీ తినొచ్చు. దెన్ అంతేకాకుండా పెరుగుకు ప్రాధాన్యతనివ్వాలి. ఏమన్నా అండి? సో పెరుగు మధ్యాహ్న భోజనం లోపల ఉపయోగించాలి. అదే విధంగా కూరగాయల లోపల సో బెండకాయ గాని అదే విధంగా సో రకరకాలైనటువంటి బెండకాయ గాని దొండకాయ గాని ఇలాంటి కూరగాయలకు ప్రిఫరెన్స్ మధ్యాహ్న భోజనం లోపల ఇవ్వాలి. ఇక వీటిని ఎంత తీసుకోవాలి సార్ అంటే
ప్రధానంగా అన్నం అయితే 75 గ్రాములు తీసుకోవాలి. నంబర్ 1 ఏమంటున్నా, అన్నము 75 గ్రాములు తీసుకోవాలి. 75 గ్రాముల అన్నం తీసుకోవాలి. రాజుమా అయితే, రాజుమా అంటే రాగులకు సంబంధించినటువంటి రొట్టె గాని రాగి జావ గాని తీసుకున్నట్లయితే